బస్తీల్లో తిరుగుతూ ఆమె చీరలు అమ్ముకునేది. చీరలు కొనేవారిని వరుసలు కలిపి పిలుస్తూ అందరికీ బాగా దగ్గరైంది. అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. డబ్బులు లేవంటే అరువుకు చీరలిచ్చి అందరి వద్ద నమ్మకం సంపాదించింది. ఆ తర్వాత చీరల బేరానికి పెట్టుబడి కావాలంటూ ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి వడ్డీకి లక్షల్లో అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి అడిగిన వారిని ఫామ్ హౌస్కు తీసుకెళ్లేది. మరి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది? డబ్బులు ఇవ్వడానికి అక్కడికే ఎందుకు తీసుకెళ్ళింది? అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటే ఎవరైనా ఇంటికి రమ్మంటారు, లేదా దుకాణం వద్దకొచ్చి తీసుకోమని చెబుతారు. కానీ ఆమె మాత్రం అలా కాదు, ఫామ్ హౌస్కు రమ్మని చెబుతుంది. అక్కడ మా అయ్యగారు మీ డబ్బులన్నీ ఇస్తారని నమ్మబలుకుతుంది. డబ్బులొస్తాయని ఆశగా వెళ్లిన వారికి ఏమాత్రం మర్యాదలు తక్కువ చెయ్యదు. నాటుకోడి మాంసం, మద్యం కూడా తెప్పిస్తుంది. హాయిగా తాగి తిని పడుకొని రేపొద్దున్నే వెళ్ళొచ్చని తీయని మాటలు చెబుతుంది. మందు మాంసం కోసం ఆశపడున్నారా? ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్కు రావడమే కాని డబ్బులు తీసుకొని తిరిగి వెళ్లిన దాఖలాలు లేవు. మరి వచ్చిన వారు ఏమయ్యారు? వారిని ఆమె ఏం చేస్తోంది? ఊరి చివర ఫామ్ హౌస్కు ఆమెకు సంబంధమేంటి? వికారాబాద్ జిల్లా తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీమా బేగం ఇంటింటికి తిరిగి చీరలమ్మే వ్యాపారం చేస్తుంది. తాండూరులోని కాలనీల్లో ఎన్నో రోజులుగా చీరల వ్యాపారం చేస్తున్న ఆమె స్థానికంగా అందరితో పరిచయం పెంచుకుంది. ముఖ్యంగా వృద్ధ మహిళలతో మాటలు కలిపి వారిని బాగా నమ్మించింది. రూపాయి కూడబెట్టి వారు దాచుకున్న సొమ్మును అధిక వడ్డీ ఇస్తారని ఆశ చూపి అప్పుగా తీసుకునేది. అలాగే భర్తకు తెలియకుండా మహిళలు పొదుపు చేసిన డబ్బులు సైతం ఇదే విధంగా తీసుకుని వ్యాపారం చేసేది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన కరీమా బేగం అప్పిచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఏం చెయ్యాలో పాలుపోక భర్తతో కలిసి పథకం వేసింది. అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగిస్తానంటూ తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మెహబూబాబీని మొయినాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లింది. ముందుగా అనుకున్న ప్రకారం నాటుకోడి మాంసం వండించి మద్యం తీసుకొచ్చిన కరీమా ఆమెతో మద్యం తాగించింది. ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత భర్త రెహమాన్, ఫామ్ హౌస్ వాచ్మెన్ నయీంతో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఫామ్ హౌస్లోనే గుంత తీసి పూడ్చిపెట్టారు. అలాగే బషీరాబాద్ మండలం కాశింపూర్కు చెందిన అవేదా బేగంను కూడా ఇదే తరహాలో హత్య చేసి పూడ్చిపెట్టారు. వీరిద్దరూ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. చనిపోయిన మహిళ నుంచి సెల్ ఫోన్ కొట్టేసిన కరీమా అది వేరొకరికివ్వడంతో పోలీసులకు దర్యాప్తు సులువైంది. అయితే పోలీస్ స్టేషన్లో కరీమా నానా హంగామా చేసింది. తానసలు సెల్ ఫోన్ వాడనే లేదని, ఫామ్ హౌస్ సీసీ కెమెరాలోనూ నేను లేనంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకుంది. ఆమె చంపాలనుకున్న జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని పోలీసులు అవాక్కవగా వారిని పిలిచి పోలీసులు జాగ్రత్తలు చెప్పడంతో అప్పిచ్చిన వారు హమ్మయ్య బతికిపోయామంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1,00,000 రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్కు రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా కానీ నేను వెళ్ళలేను, మీరే పైసలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పినామె. పొద్దున ఇక మొత్తం మీడియా వైజ్గా ఆమె ఇద్దరు వృద్ధ మహిళలను చంపింది అని చెప్పే వార్త వినగానే మాకు కూడా ఆ వార్త అంతవరకు వచ్చింది. మా పేరు కూడా అక్కడ ఉంది అని చెప్పేసి అని పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండు. పోలీసు వాళ్ళు మాత్రం మమ్మల్ని రక్షించింది. చీరల దందా చేస్తాను బుధగాయించి పైసలు ఇయ్యాక ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కి బుధగాయించి తీసుకున్నాం సార్. రమ్మన్నా సార్ మాకు పోదాం అక్క, మనము హైదరాబాద్ పోదాము, మదీనా దాని షాపింగ్ పోదాము, మంచి చీరలు ఉన్నాయాడ చూపిస్తా, దాని ఎన్నో తొలకపోతా అంట అని చెప్పింది. మాకు చంపుతామని మాకు టార్గెట్ పెట్టింది. ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసినందుకు మా ప్రాణాలు కొంచెం దక్కినాయి సార్. ఇక అందరివి అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాల్సి వస్తుందనే పథకం ప్రకారం ముగ్గురు హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరు దొరక్కపోయుంటే మరికొందరిని సైతం ఇదే విధంగా హత్య చేసి ఫామ్ హౌస్లో పూడ్చిపెట్టేందుకు పథకం వేశారు. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఫామ్ హౌస్కు తీసుకెళ్లాలో కూడా లెక్క రాసుకున్నట్లు తెలిసింది.
అయితే పోలీసుల విచారణలో ఆత్మహత్యాయత్నం చేసిన కరీమా బేగం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.